హాయ్ హలో వెల్కమ్ టు సినీ ఫోకస్ ఛానల్. ఇందాకే కుబేర సినిమా చూసేసి వచ్చానండి. చాలా అంటే చాలా అద్భుతంగా తీశారు శేఖర్ కమ్ముల. అసలు శేఖర్ కమ్ముల ఒకప్పుడు ఒక క్లాస్ సినిమాలు తీసేవాడు. ఇలాంటి రా అండ్ రస్టిక్ సినిమా తీస్తాడనేసి నేనైతే ఊహించలేదు. సినిమా చూసినంతసేపు ఎమోషనల్‌గా ఆ జర్నీ సూపర్బ్ అనిపించింది. సినిమా 3 అవర్స్ ఉంది గానీ ఎక్కడ బోర్ కొట్టకుండా నీట్‌గా ఎళ్ళేలాగానే తీశాడు శేఖర్ కమ్ముల. ధనుష్, రష్మిక మందన ఎమోషనల్‌గా చాలా అంటే చాలా అద్భుతంగా నటించారు. కొన్ని సీన్స్‌లో అయితే ఏడుపొచ్చేసేలానే యాక్ట్ చేశారు. ఒక ముష్టివాడు డబ్బున్న వాళ్ళ దగ్గర ఒక ప్రాబ్లమ్‌లో ఇరుక్కుంటాడు. ఆ ప్రాబ్లమ్ నుంచి తను ఎలా బయటొచ్చాడనేదే ఈ స్టోరీ. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి ఇచ్చిన మ్యూజిక్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఒకే సినిమాలో ఒకే పాట ఉన్నా గానీ ఆ పాట మాత్రం సందర్భానికి తగినట్టు అద్భుతంగా చేశాడు. ధనుష్ అయితే ఎక్స్‌ట్రీమ్ పర్ఫార్మెన్స్ అనేసే చెప్పాలి. ఈ మధ్య కాలంలో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ అనేసే చెప్పాలి. ఇంతకు ముందు శేఖర్ కమ్ముల తీసిన అంటే ఏదో క్లాస్ సినిమాలు క్లాస్ సినిమాలుగా ఉండేది. ఇప్పుడు ఎమోషనల్‌గా అయితే చాలా బాగా చేశాడు. చాలా ప్లేసెస్‌లో అయితే ఎమోషనల్‌గా నాకు కూడా కన్నీళ్ళు వచ్చేసాయి. ఆపుకున్నాను. వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ మధ్య కాలంలో వచ్చేసి ధనుష్‌ది అనేసే చెప్పాలి. సినిమా చూసినంత సేపు చాలా స్టోరీలో లీనమైపోయేసి ధనుష్‌నే మైండ్‌లో రన్ అయ్యేలాగా ఉంది. నేను సినిమా చూసొచ్చి 1½ అవర్ అవుతుంది గానీ ఇంకా నా మైండ్‌లో ధనుషే రన్ అవుతున్నాడంటే అతని పర్ఫార్మెన్స్ ఏ రేంజ్‌లో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. కళ్ళల్లో నీళ్ళైతే తెప్పించేశాడు. రష్మిక మందాన అసలు తను ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒక ఎత్తైతే ఈ ఒక్క సినిమా ఒక ఎత్తు. అంటే తనేం ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే కాదు గానీ బట్ ధనుష్‌తో పాటు చాలా అంటే చాలా బాగా చేసింది. శేఖర్ కమ్ముల ఇదివరకు చేసిన సినిమాలు 'హ్యాపీ డేస్', 'ఆనంద్' ఇలాంటివంతా ఫీల్ గుడ్ మూవీస్. బట్ ఈ సినిమా వరకు వచ్చేసరికి ఎమోషనల్ జర్నీ అనేసే చెప్పాలి. రిచ్ అండ్ పూర్ ప్లాట్ మీద నడుస్తుంది ఈ సినిమా. అండ్ పొలిటికల్ లీడర్లు అండ్ డబ్బున్న వాళ్ళ మధ్య ఎట్లుంటది ర్యాప్ అనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. చాలా చాలా బాగా తీశారు సినిమా. ముఖ్యంగా ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, తమిళ్ సూపర్ స్టార్ ధనుష్, రష్మిక మందాన చాలా అద్భుతంగా నటించారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే ధనుష్ పర్ఫార్మెన్స్ వరకు వచ్చేసరికి చాలా చోట్ల కన్నీళ్ళు వచ్చేలాగానే యాక్ట్ చేశాడు. నాగార్జున కొంచెం నెగిటివ్ రోల్ ఉన్నా కానీ లాస్ట్కి వచ్చేసరికి సింపతి అనేది క్రియేట్ చేస్తాడు అందరికీ. ఈ సినిమాలో కామెడీ కొంచెం తక్కువైనా ధనుష్, రష్మిక వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే సీన్స్ అంతా చాలా బాగా అనిపించింది. శేఖర్ కమ్ముల సినిమాలంటే ఫ్యామిలీస్తో హ్యాపీగా రిలాక్స్ వెళ్ళొచ్చు. ఈ సినిమా కూడా ఫ్యామిలీతో వెళ్ళి చూసే విధంగానే ఉంది. ఈ వీకెండ్ మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళి ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి.